నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. రాష్ట్రంలో జనాభా 4 కోట్లకు పైగానే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జనగణన హౌస్ లిస్టింగ్ సర్వే నడుస్తుండగా జూన్ 9వ తేదీతో సర్వే పూర్తి కానుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో దాదాపుగా 1 కోటి ఇళ్లలో జనగణన అధికారులు హౌస్ లిస్టింగ్ సర్వే పూర్తి చేశారు. ఇందులో దాదాపుగా 3,86,00,000 జనాభా ఉందని లెక్కలు వేశారు. మరో 20 లక్షల ఇళ్లలో జనగణన సర్వే చేసి వివరాలు సేకరించాల్సి ఉందని అంచనా వేస్తున్నారు. 4 వారాల సర్వేలో భాగంగా వారానికి దాదాపుగా 30 లక్షల ఇళ్ల చొప్పున యజమానుల వివరాలు సేకరిస్తున్నారు. మొదట్లో మ్యాపింగ్, ఆ ప్రాంతంపై అవగాహన, యాప్లో సాంకేతికత సమస్యల కారణంగా మొదటి 3-4 రోజులు సర్వే కొద్దిగా నెమ్మదిగా సాగింది. ఆ తర్వాత వేగం పుంజుకుంది. జూన్ 9తో సర్వేను పూర్తి చేయాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో హౌస్ లిస్టింగ్ సర్వేలో ఎలాంటి సమస్య లేకపోయినా పట్టణ ప్రాంతాల్లోనే సమస్యలు వస్తున్నాయని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం వేసవి సెలవులు ఉన్నందున అనేక మంది తీర్థయాత్రలు, విహారయాత్రలు, వ్యక్తిగత పనులు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లినట్టు గుర్తించారు. అనేక ఇళ్లకు తాళాలు వేసి ఉన్నందున ఇబ్బందులు వస్తున్నాయని సిబ్బంది చెబుతున్నారు. ఒకే ఇంటికి 2-3 సార్లు వెళ్లాల్సి వస్తుందని, ఇంట్లో ఎవరూ ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో అంచనా వేసిన దానికంటే ఎక్కువ సంఖ్యలోనే ఇళ్లు ఉన్నాయని, కొత్త కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు పెద్ద ఎత్తున రావడంతో సిబ్బందిపై అదనపు భారం పడుతోందని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో వేసవి ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఎండలకు ప్రజలు అల్లాడుతున్నారు. అనేక మంది వడదెబ్బతో చనిపోతున్నారు. సర్వే చేసే సిబ్బంది సైతం ఎండలో తిరగలేక ఉదయం, సాయంత్రం వేళల్లో తమ పనిని ముగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పట్టణాల్లో విద్యావంతులు ఉన్నా సిబ్బందికి సరిగా సహకరించడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి. సహాయ నిరాకరణ చేయడం, అనేక యక్ష ప్రశ్నలు వేసి సిబ్బందిని విసిగిస్తున్నట్టు తెలిసింది. ఇదే సమయంలో ఓటరు జాబితా ప్రక్షాళన, మ్యాపింగ్ సైతం చేస్తున్నారు. కొన్ని చోట్ల జనగణన, మరోవైపు ఓటరు మ్యాపింగ్ ఒకేసారి జరుగుతుండడంతో ఎవరు ఏ అధికారాన్ని తెలియక ప్రజలు అయోమయానికి గురవుతున్నట్టు సమాచారం. ఓటర్ మ్యాపింగ్ అధికారులు వారికి సంబంధించిన వ్యక్తుల వివరాలు, ధృవపత్రాలు కూడా అడుగుతుండడంతో కొంత గందరగోళానికి గురవుతున్నారు. పూర్తి అవగాహన లేకపోవడంతో కొంత ఆందోళనకు కూడా గురవుతున్నట్టు సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.